నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నలుగురు హైకోర్టు న్యాయమూర్తుల బాధ్యతల స్వీకరణ. ప్రమాణ స్వీకారం చేయించిన సీజే జస్టిస్ సుజయ్ పాల్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పిఏను ప్రశ్నించిన పోలీసులు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పదవికి రాజీనామా. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు పత్రాల సమర్పణ. నిబంధనల ప్రకారమే ఇల్లు కార్యాలయాలపై ఐటీ సోదాలు. అధికారుల తనిఖీలు సర్వసాధారణమన్న దిల్ రాజు. ముంబై ఉగ్రదాడుల దోషి రివ్యూ పిటిషన్ కొట్టివేత. అమెరికా నుంచి రానాను భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమం. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నీకు అండగా ఉంటాం. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదేమోనని ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నా నిర్ణయం బట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. మీరు అనుకుంటే న్యాయం ఏంటి సార్? న్యాయం చేయలేని అంటున్నారు. మీరు ఒక ఏమనుకోవద్దు, క్లారిటీ ఉండాలి క్వశ్చన్ వేస్తే. క్లారిటీ లేని క్వశ్చన్స్ కానీ మీ పదవికి న్యాయం చేయలేదు అంటున్నారు. న్యాయం చేయడం అంటే ఏంటి అని అడుగుతున్నాను. మీరు ఏ పత్రిక మీరు మీ యొక్క ఉద్యోగ ధర్మానికి మీరు న్యాయం చేస్తున్నారా? చెప్పండి. మీరు క్లారిటీతో అడగండి. ఆయన అడిగింది ఏంటంటే, ఇప్పుడు మీరు అంటున్నారు కదా నేను న్యాయం చేయలేకపోతున్నాను, అందుకే నేను నా ప్లేస్ లో వేరే ఒకరిని పెట్టాలని. అంటే మీకు సరైనటువంటి గౌరవం ఇవ్వకపోవడం వల్లనే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నేను దైవ భక్తుణ్ణి. నేను అబద్ధాలు చెప్పలేను. అబద్ధాలు చెప్పకుండా ఈ కాలంలో రాజకీయాల్లో రాణించడం అన్నటువంటిది కష్టంగా ఉంది. నా మనసుకి తోచిన విధంగా నేను రాణించలేను రాజకీయాల్లో నన్ను నిర్ణయించుకున్నాను. ఇది వాస్తవం. నువ్వు ఇన్ఫరెన్సెస్ డ్రా చేయొద్దు. నేను చెప్పింది విను. రాధాకృష్ణ చెప్తున్నాడు, సరేనా? లేదు, ఈనాడు కిరణ్ చెప్తున్నాడు, సరేనా? ఎందుకు అసందర్భమైనటువంటి ప్రశ్నలు అనవసరం. నువ్వు అడగాల్సింది క్లారిటీతో అడుగు, నేను చెప్తా. మార్స్ కానీ లేకుంటే చంద్రమండలంలో కానీ చేయవచ్చు. అది ఏదన్నా రాజకీయాలకు సంబంధించిందా? విశాఖపట్నంలో మీ పైన కొంతమంది ఆరోపణలు చేసిన సందర్భంలో మీరు ఒంటరిగా ప్రెస్ మీట్ పెట్టారు. పార్టీ ఆ రోజు మీ పట్ల ఎవరు కూడా వచ్చి మీకు ధైర్యంగా మీ వెనక నిలబడడం జరిగింది. కేవలం ఆ సందర్భంలో అవంతి శ్రీనివాస్ గారు ఒక్కరే మీతో పాటు కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు కదా. అట్లాంటిది ఏమైనా మీకు పార్టీ మిమ్మల్ని పట్టించుకోలేదనే కోణంలో మీకు ఏమైనా అనిపించిందా? నాటి సందర్భం నుంచి కూడా మీకు కొంత అసంతృప్తి ఉన్నట్టు అనిపించింది. మీకా? డెఫినెట్లీ మీకందరికీ అనిపించిందా? సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు రాజీనామా చేసినంటే సజ్జలో ఉన్నాడు, సజ్జలో చేయబట్టే విజయసాయిరెడ్డి రాజీనామా చేసినట్టు పెద్ద ఎత్తున ఏది మళ్ళీ చెప్పండి. సోషల్ మీడియాలో మళ్ళీ విజయసాయిరెడ్డి ప్రాతినిధ్యం ఎవ్వరూ తగ్గించలేరు, ఏ ఒక్కరూ తగ్గించలేరు. నా కెపాసిటీస్ నాకుంటాయి. కానీ నువ్వేమన్నా తగ్గించగలవా? రాధాకృష్ణ ఏమన్నా తగ్గించగలరా? తగ్గించలేడు కదా. నా కెపాసిటీ నా సామర్థ్యం ఏందనేది నాకు తెలుస్తుంది. దాన్ని కృష్ణ అంచనా వేయలేడు, ఇంకొకరు అంచనా వేయలేడు. నా దృష్టిలో నేను న్యాయం చేయగలిగితే నేను చేస్తానని చెప్తాను, లేకుండా ఉంటే నేను చేయలేనని చెప్తాను. ఈ సందర్భంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని వాస్తవాలు. ఈయన అడిగినట్టుగా ఇప్పుడు నిజం చెప్పు అని అంటున్నాడు కదా, ఇవన్నీ కూడా నిజాలే. ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, గతంలో కూడా అబద్ధం చెప్పలేదు. ఒకటి క్లారిటీగా అడుగుతాను, చెప్పండి. ఇప్పటి వరకు క్లారిటీతో అడగలేదా? అట్లా అంటే మళ్ళీ ఇప్పటి వరకు మీరు చెప్పిన ఏదైనా కూడా ఒకటి క్లారిటీ. సాక్షిలో రాసింది పార్టీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మీ నిర్ణయం వల్ల కూటమికి అనుకూలంగా, కూటమికి లాభం చేకూర్చేలాగా మీరు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు గల విప్పాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు మీరు ఈ నిర్ణయం తీసుకోవడం కూటమికి లాభం చేకూర్చడం అన్నది
పార్టీ శ్రేణులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయని సాక్షిలో రాశారు. రాశారా? ఎప్పుడు రాశారు? ఈరోజు నేను ఇప్పుడే చెప్పాను. వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి 11 మందితో తిరిగి రాజ్యసభకు నన్ను కానీ ఇంకెవరిని కానీ పంపించలేరు. అది కూటమికి వెళుతుంది సీటు. ఈ విషయం నాకు తెలుసు. నేనేమి తెలియకుండా రాజీనామా చేయలే. నేను అబద్ధం చెప్పను. దీనిలో బెనిఫిషియరీ ఎవరన్నానంటే కూటమి. అది వాళ్ళకే వదిలేస్తున్నాను. ఏం చేయాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, నా ఓన్లీ రిక్వెస్ట్ ఏందనంటే నాకన్నా ఇంకా కొంచెం విజ్ఞానవంతుడు, ఇంకా కెపాసిటీస్ ఎక్కువ ఉన్న అతన్ని కానీ తీసుకొస్తే అది ఏ పార్టీకి సంబంధించి అయినా అది రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడుతుందని మాత్రమే నేను చెప్పగలను. ఇది మీరు సాక్షిలో రాసింది 100% కరెక్ట్. దీనివల్ల లబ్ధి పొందేటటువంటిది కూటమి నుంచి నేను ఏదన్నా డబ్బులు తీసుకున్నానని మీరు భావిస్తున్నారా? చెప్పండి. అదైనా కూడా లాభం చేకూర్చే నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే మీరు ప్రత్యర్థి కదా సార్, కూటమి అనేది మీ ప్రత్యర్థి పార్టీ, దానికి ఎందుకు లాభం? నేను ఒకటే చెప్పాను నా ట్వీట్లో. జగన్ గారు నా శ్రేయోభిలాషి. ఆ కుటుంబంతో నాకు 4 దశాబ్దాల సంబంధం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా నేను వ్యతిరేకించా. కుటుంబ పరంగా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు, వ్యక్తిగత విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో నాకు చిరకాల స్నేహం ఉంది. ఈ రోజు కాదు, చెన్నై రోజుల నుంచి ఉంది. ఇక ప్రత్యర్థి అంటున్నారు. దేంట్లో ప్రత్యర్థి? వీళ్ళందరూ కూడా నేను ప్రత్యర్థులుగా భావించట్లే. నాకు ఒక క్లారిటీ ఉంది. దేంట్లో నేను రాజకీయాల్లో ఎలా విభేదించాను, రాజకీయాలు మాత్రమే నేను విభేదించా, వ్యక్తిగతంగా ఎక్కడ లేదు. ఇప్పుడు కృష్ణ అంటే ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాడు కాబట్టి ఆంధ్రజ్యోతి నాకు వ్యతిరేకంగా అబద్ధాలు రాస్తుంది కాబట్టి నేను, కానీ కృష్ణ పట్ల నాకేం వ్యక్తిగతంగా ఏం ఉండదే. ప్రొఫెషనే, వ్యక్తిగతమే. 9 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, సంతృప్తిగా ఉందా మీ రాజకీయ జీవితం? ఇప్పుడు ఏం బాధ లేదా ఈ రాజకీయాలు తప్పకూడదు? ఇప్పుడు నేను మీ ముందేదన్నా కళ్ళనీళ్ళు పెట్టుకున్నానా? నేను రాజీనామా సమర్పించి బయట వచ్చాను. మీతో సంతోషంగా నేను ఈ క్షణాలు గడుపుతా ఉన్నా. నాకు బాధ అనేటటువంటిది ఏ మనిషికైనా ఉంటుంది. నేను అబద్ధం చెప్పను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా. మనసులో ఎక్కడో కొంత బాధ అయితే ఉంటుంది. కానీ ఆ బాధ అన్నటువంటి దానికన్నా నేను న్యాయం చేయలేకపోతున్నానే అన్నటువంటిదే ఎక్కువ బాధను కలిగిస్తుంది. కాబట్టి న్యాయం చేసేటటువంటి మరొక వ్యక్తికి ఈ పదవి దక్కాలని నేను కోరుకుంటాను. అది ఎవరైనా కావచ్చు. బాగా మిస్ అయిపోతుంటారు సార్. మీరు ఛాలెంజ్లు చేయటం, తర్వాత మీరు ప్రచారం చేయటం, ఇవన్నీ నేను ఛాలెంజ్ చేసినంత కూడా నేను చేసి చూపిస్తా. ముఖ్యంగా మీ మీద డిఫమేషన్ కేసు అయితే వదలను. ఎందుకనంటే నేను ఉమనైజర్ కాదు. ఎవరు ఉమనైజర్ అనేటటువంటిది మీకు తెలుసు. దాని విషయంలో మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదు. ఇంకా చాలా ఉన్నాయి. కేవీ రావు విషయం నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను చెప్పాను. కేవీ రావు మీద డిఫమేషన్ వేస్తాను అని. ఈరోజు చెప్తా ఉన్నా కేవీ రావు మీద డిఫమేషన్ వేస్తాను అన్నాను. కేసులు కొనసాగుతాయిలేండి, మీకు ఉంటాయి, వాళ్ళకి కొనసాగితే నేనేం భయపడేవాడిని కాదు కదా. సంవత్సరం రోజులు జైల్లో ఉండొచ్చి నేను 9 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాను. 22-23 కేసులున్నాయి. భయం అనేటటువంటిది ఈ ఒంట్లో లేదు, భవిష్యత్తులో కూడా రాదు. Thank you. Sir, in English also, if you can tell us, you have come. You ask me questions, I'll tell So you. you've come to submit your resignation. So no, here only. You have come to submit your resignation. You announced that you are quitting politics. So what is the reason and what made you take this decision? I have submitted my resignation and the Honorable Chairman Rajya Sabha has accepted my resignation, and he asked me specifically what are the reason, whether it is voluntary or is there any coercion or undue influence. I have explained to Honorable Chairman that my resignation is voluntary, spontaneous, and there is no coercion, pressure or no undue influence.
and it is only because of personal reasons I have submitted my resignation. I have requested the Honorable Chairman to kindly accepted it, and he obliged my accept, and he has accepted the resignation. హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు ప్రమాణ స్వీకారం చేశారు. నలుగురు న్యాయమూర్తులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ వై రేణుక, జస్టిస్ నందికొండ నరసింగరావు, జస్టిస్ ఈడ తిరుమలదేవి, జస్టిస్ మధుసూదన్ రావులు ప్రమాణ స్వీకారం చేశారు. న్యాయాధికారుల కోటాలో నలుగురిని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ పేర్లకు కేంద్రం ఆమోదం తెలపడంతో రాష్ట్రపతి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. రేణుక యారా సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా, నందికొండ నరసింగరావు సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా, ఈడ తిరుమలాదేవి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా, విజిలెన్స్ రిజిస్ట్రార్గా బీఆర్ మధుసూదన్ రావు హైకోర్టు పరిపాలనా విభాగం రిజిస్ట్రార్గా బాధ్యతలు నిర్వహిస్తుండగా పదోన్నతి లభించింది. నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారోత్సవంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, బార్ కౌన్సిల్ అధ్యక్షులు, సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. రానున్న వేసవిలో నిరాటంకంగా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు గాను సీఎండీలు మొదలుకొని ఎస్సీ స్థాయి అధికారులు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర పర్యటనలు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజాభవన్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన వేసవి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా రాష్ట్రంలోని ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ అధికారులు, సిబ్బంది కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వేసవి విద్యుత్ ప్రణాళిక అమలుపై సమీక్ష, అవగాహన సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో అధికారులు, సిబ్బందితో పాటు రైతులు, వినియోగదారులు, మీడియా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని కోరారు. గత వేసవిలో ఎదురైన ఇబ్బందులు, వాటిని దృష్టిలో పెట్టుకుని సమర్థవంతంగా విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ సమావేశంలో వివరించాలని ఆదేశించారు. అదే సందర్భంలో రైతులు, వినియోగదారుల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని ఆదేశించారు. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 4 వరకు వేసవి ప్రణాళికపై క్షేత్రస్థాయిలో విస్తృత సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. గాంధీ భవన్లో జరిగిన గొడవలకు సంబంధించి 5 యువజన కాంగ్రెస్ నాయకులకు జాతీయ యువజన కాంగ్రెస్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఈ నెల 22న యువజన కాంగ్రెస్ మొదటి రాష్ట్ర స్థాయి కార్యనిర్వాహక సమావేశం గాంధీ భవన్లో జరుగుతున్న సమయంలో 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కొత్తగూడెం జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, ఎంపీ విషయంలో 2 వర్గాల మధ్య వాగ్వాదం జరిగి కొట్టుకున్నారు. గొడవను పీసీసీతో పాటు యువజన కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కూడా తీవ్రంగా పరిగణించింది. దీంతో 2 రోజుల్లో సమాధానం చెప్పాలంటూ 5 షోకాజ్ నోటీసు ఇచ్చింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు భద్రత కల్పించాలని ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో యూనివర్సిటీలోని కాంట్రాక్టు ఉద్యోగుల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కోదండరాం, పౌర హక్కుల నేత ఆచార్య హరగోపాల్ హాజరయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఒప్పంద ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారని కోదండరాం అన్నారు. యూనివర్సిటీల్లో అధ్యాపకుల కొరత ఉందని, ప్రభుత్వం తక్షణమే విద్యా ప్రమాణాలు పెంచాలని సూచించారు. ఉన్న టీచర్ల వయసు, రిటైర్మెంట్ వయసు పెంచండి, ఉన్నటువంటి వాళ్ళను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేయండి, ఈ కాంట్రాక్ట్ పద్ధతిని కొనసాగించవద్దు అనేటువంటి మాట చాలా సార్లు చెప్పినాం. ఆ మాట మంత్రులకు అర్థమైంది, అధికారులకు అర్థమైంది, కానీ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవటానికి నిరాకరించింది. యూనివర్సిటీ వ్యవస్థ మీదనే ఒక గౌరవం లేకపోవటం చేత మొత్తం మీదనైతే ఒక సమస్యకు పరిష్కారం మనకు దొరకలేదు. తక్షణమే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే సమాన పనికి సమాన వేతనం అనే దాన్ని అమలు చేయవచ్చు. ఆర్థిక సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని మనం కోరటం లేదు. మనం అడిగేది ఇది యూనివర్సిటీ సమస్య పరిష్కారం కోసం జరగవలసిన నిర్ణయం ఇది. కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధుల విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అండగా ఉన్నందువల్ల అభివృద్ధి కొనసాగాలని బీజేపీలో చేరుతున్నట్లు మేయర్ సునీల్ రావు స్పష్టం చేశారు. అవినీతి అక్రమాల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం తనకు లేదని, ఎక్కడ కూడా అవినీతి అవకతవకలు జరగలేదని ఘంటాపదంగా చెప్పగలనని పేర్కొన్నారు. తనపై విమర్శలు చేయిస్తున్న వారు ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడ్డారో నా దగ్గర చిట్టా మొత్తం ఉందని చెబుతున్న మేయర్ సునీల్ రావుతో ఈటీవీ ముఖాముఖి. మరి కాసేపట్లో బీజేపీలో చేరబోతున్న మేయర్ సునీల్ రావు మనతో ఉన్నారు. ఆయన ఆ పార్టీలో చేరడానికి రాజకీయ భవిష్యత్తు లేకపోతే పుమ్మన్న లేక ఇందులో పొగబెట్టారా? ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేయర్ గారు, మీరు 5 ఏళ్ల పాటు మేయర్గా ఉన్నారు కదా, ఈ పార్టీ వీడి మళ్ళీ బీజేపీలో వెళ్ళడానికి కారణాలేంటి?
5 సంవత్సరాలు మేయర్గా అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి, ముఖ్యంగా నాకు అవకాశం లభించేలా ప్రయత్నం చేసి కేసీఆర్ గారిని ఒప్పించిన వినోద్ కుమార్ గారికి నా జీవితాంతం కూడా రుణపడి ఉంటాను. నేను 5 సంవత్సరాలు వారు ఇచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో కరీంనగర్ నగర అభివృద్ధి కోసం పనిచేసిన, కరీంనగర్ నగరంలో 100 కోట్ల రూపాయల నిధులతోటి ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమం కాకుండా కరీంనగర్ నగర రూపురేఖలు మార్చే ప్రయత్నం చేసిన. అభివృద్ధి అనేది ప్రజల కళ్ళ ముందు కనబడతా ఉన్నది. దానికి నేను మేయర్ అయిన తర్వాత బండి సంజయ్ గారు ఎంపీగా ఉండి ఎంపీగా వారు కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక రకాలుగా సహకారం ఇచ్చి నిధుల విడుదల ఎక్కడ ఆగకుండా చేసినారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే కూడా రాష్ట్ర ప్రభుత్వం మెడలో నుంచి నిధులు ఇప్పించే ప్రయత్నం చేసినారు. దానివల్లనే ఈ అభివృద్ధి సహకారమైంది. ఈ అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చింది బండి సంజయ్ గారు కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో వారు మంత్రిగా ఉన్నారు. కరీంనగర్ నగరంలో అభివృద్ధి అనేది కొనసాగాలి కాబట్టి వారి నాయకత్వం అయితే అభివృద్ధి జరుగుతున్న ఆలోచనతో నేను బీజేపీలో చేనేత ఉన్నాను. ప్రధానంగా మిమ్మల్ని ఈ పార్టీ నుంచి పోయే విధంగా పొగబెట్టారు, మీ మీద విమర్శలు చేశారు, దాని మీద మీ మీద ప్రెస్ మీట్లు పెట్టారని చెప్పేసి కూడా ప్రచారం, అది ఎంతవరకు వాస్తవం? అది వాస్తవం కాదండి. ఈ రాజకీయాలను కూడా చిన్నగా ఉంటాయి కానీ అది పెద్ద సమస్య కాదు. మెయిన్గా కరీంనగర్ నగర అభివృద్ధే నా ఎజెండా. కరీంనగర్ నగరంలో పుట్టిన వ్యక్తిగా, కరీంనగరంలో పెరిగిన వ్యక్తిగా, కరీంనగర్లో 5 సార్లు కార్పొరేటర్గా, కౌన్సిలర్గా, మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసి మేయర్గా పనిచేసే వ్యక్తిగా, రాబోయే రోజుల్లో చచ్చిపోయేవారు కూడా కరీంనగర్లో ఉండే వ్యక్తిగా కరీంనగర్ నగరం అభివృద్ధి చెందాలనేది నా తాపత్రయం. కరీంనగర్ నగరంలో అభివృద్ధి అనేది ఆగద్దు కాబట్టి బండి సంజయ్ గారి వల్ల నిధులు తీసుకొచ్చి కరీంనగర్ నగరంలో అభివృద్ధి కొనసాగించాలనే ఆలోచనతో మాత్రమే నేను బీజేపీలో జాయిన్ అవుతా ఉన్నాను. అయితే పెద్ద ఎత్తున స్మార్ట్ సిటీ నిధులతోనే అభివృద్ధి జరిగింది. ఆ పనుల్లోనే చాలా అక్రమాలు జరిగాయి. ఈ క్రమంలో ఏమైనా విచారణ జరుగుతుందా? ఈ క్రమంలో అటు నుంచి కాపాడుకోవడానికే బీజేపీని ఎన్నుకున్నారని చెప్పేసి కూడా ప్రచారం చేస్తారు. అది ఎంతవరకు వాస్తవం? నేను గతంలో డిమాండ్ చేసిన ఏదన్నా అవినీతి జరిగితే విచారణ జరిపించాలని నేనే డిమాండ్ చేసిన. ఎందుకంటే స్మార్ట్ సిటీ అనేది కరీంనగర్ మేయర్ చేతిలో ఉండే కార్యక్రమం కాదు. స్మార్ట్ సిటీలో 12 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. దానిలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చైర్మన్గా ఉంటారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. 12 మంది కరీంనగర్ కలెక్టర్ గారు, కరీంనగర్ సిపి గారు, ఈఎన్సీ గారు, డిటిసిపి గారు, సిడిఎంఏ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఇట్లా 11 మంది అధికారులు ఉంటారు. వాళ్ళు శాంక్షన్ ఇస్తే, వాళ్ళు టెండర్ పిలిస్తే, వాళ్ళు టెండర్లు అప్రూవల్ చేస్తే, వాళ్ళు పని చేయించి, వాళ్ళు బిల్స్ ఇస్తే దానిలో మేయర్ పాత్ర ఉంటుందని. అంటే పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్నారు. అయితే దాదాపు 6 నెలల నుంచి మీరు ముభావంగా ఉండడానికి కారణాలేంటి? ముభావంగా లేము. ముభావంగా ఇక్కడ పార్టీ చేసిన ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతాను. పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపులో పాల్గొన్నాం. మేము ఎక్కడ కూడా పార్టీ కార్యక్రమాలు ఎక్కడ స్కిప్ చేసి అలవాట్లేదు. ఎందుకంటే మేము కార్యకర్తగా పైకొచ్చిన వాళ్ళం. పార్టీ కార్యక్రమాలు మాకు శిరోధార్యం. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి న్యాయంగా పనిచేసిన వాళ్ళం. ఒక పార్టీలో ఉండి ఒక పార్టీకి పనిచేసే వాళ్ళం కాదు. నేను వినోద్ కుమార్ ఎన్నికలు పోటీ చేస్తే కూడా నేను పోటీ చేయదని చెప్పిన. నేను మన ఎంపీ ఎలక్షన్లో మీరు పోటీ చేయకండి, పరిస్థితులు బాగాలేవని ధైర్యంగా చెప్పిన వ్యక్తిని నేను. కానీ మీరు పోటీ చేయండి, మేము అందరం గెలిపిస్తాం, మేము చేస్తామని చెప్పే వ్యక్తిని కాదు నేను. ఉన్న వాస్తవాలు పార్టీకి వారికే చెప్పిన, కానీ వారు పోటీ చేసిండ్రు. కొంతమంది బీఆర్ఎస్ అంటే గతంలో మీతో ఉన్నవాళ్ళే ఇప్పుడు మీ మీద విమర్శలు చేస్తున్నారు, అవినీతికి పాల్పడ్డారు. నిజంగా అవినీతి జరిగిందా? టౌన్లో జరిగిన పనుల్లో అవినీతి జరిగిందా, లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళతోటి కొంతమంది మాట్లాడిస్తున్నారు. దానికి ముఖ్యంగా మా కరీంనగర్కి సంబంధించినటువంటి పెద్ద తలకి ఆయన ఉండేది. వాళ్ళకి ఎప్పుడూ చిన్న స్కూల్ నడుపుతూ ఉంటాడు ఆయన. ఎవరైనా మాట్లాడంటే ఇంత 10 మంది పెట్టి సోషల్ మీడియాలో పెట్టిస్తూ ఉంటాడు. నేనేమంటే వాళ్ళ తప్పులేదు. నేను ఆ పెద్ద తలకాయ చెప్తా ఉన్నా. ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎక్కడెక్కడేం జరిగిందో నాకు కూడా తెలుసు. కానీ అన్నింటిలో మాట్లాడి కలిగించుకునే వ్యక్తిని కాదు. నాకు సంబంధం లేని విషయాలు నేను పట్టించుకోను. కానీ విషయాలు నాకైతే అన్నీ తెలుసు. నేను మాట్లాడమంటే మొదలు పెడితే మీరు తలకాయ పెట్టుకోవడానికి కరీంనగర్లో స్థలం కూడా ఉండదు. ఇప్పటికైనా వాళ్ళ వ్యవహారంగా ఇట్లే కొనసాగిస్తే నేను మాట్లాడతాను. ఇప్పుడు మేయర్గా ఉన్నారు, భవిష్యత్తులో అంటే ఎమ్మెల్యే కావాలన్న కోరిక ఉందా? ఇందులో అవకాశం లేకుండా అందులో వెళ్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. అట్లనే కాదు, ఎవరికైనా రాజకీయాలు ఆశలు ఉంటాయి. కానీ నేను బీజేపీలో కార్యకర్తగా చేరుతున్నా. బీజేపీ పార్టీ ఏ అవకాశం ఇస్తే ఆ అవకాశం తీసుకుంటా, లేదంటే కార్యకర్తగా పనిచేస్తా. నాకు 2009లోనే ఎమ్మెల్యే అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే. అప్పుడున్న పరిస్థితుల వల్ల నా డబ్బు లేకపోవడం వల్ల నాకు అవకాశం ఇవ్వలేదు. డబ్బు ఉన్న వ్యక్తులు అప్పుడు డబ్బు ఖర్చు పెట్టి టికెట్ తెచ్చుకున్నారు. లేకపోతే 2009లో నేను ఎమ్మెల్యే పోటీ చేసి నా పేరు పై దాకా పోయింది. చెప్తున్నా, అది ఆలోచితులుగా కార్యకర్తగా పనిచేస్తా. పార్టీ అవకాశం ఇస్తే అవకాశం స్వీకరిస్తా. మీతో పాటు కొంతమంది కార్పొరేటర్ కూడా వస్తామంటే మా బండి సంజయ్ గారు కొంచెం చూసుకోండి అని చెప్పి అంటున్నారు. అంటే రాజకీయంగా ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుంది ఏమో చూడని చెప్పి అంటారు, అది వాస్తవమేనా? నేను ఏ కార్పొరేటర్ కూడా ఫోన్ చేసి నేను రమ్మని అడగలే. నేను పోతున్నా. 5 సంవత్సరాల పాటు నాకు సహకరించారు, ధన్యవాదాలు. కరీంనగర్ నగర అభివృద్ధి గురించి బండి సంజయ్ గారి నాయకత్వంలో నేను పోతున్నా అని చెప్పి నేను మెసేజ్ పెట్టినా. నాకు ఎవరైనా వస్తే ఆ టైంకి ఎవరైనా వస్తే రావచ్చు, నేను ఎవరిని రమ్మనిలే. అదే గతంలో కాంగ్రెస్లో ఉన్నారు కదా, అంటే బీజేపీలో చేయడానికి ఏమైనా మూలాలు ఉన్నాయా? నేను ఏబీపీలో పనిచేసిన. ఫస్ట్ స్టార్టింగ్ ఏబీపీ, ఒక ఇంటర్మీడియట్ స్థాయిలో ఏబీపీలో పనిచేసిన. దాని తర్వాత కాంగ్రెస్లో పోయినా. కానీ ఇప్పుడు మళ్ళీ
ఆ మూలాలనే కాబట్టి నేను మళ్ళీ బీజేపీలో పోవడం జరుగుతూ ఉంది. అయితే కేవలం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే తప్ప నాకు వేరే ఎజెండా ఏం లేదని చెప్పేసి మేయర్ సునీల్ రావు అంటున్నారు. కెమెరా తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్. యాదాద్రి భువనగిరి జిల్లా RRR అలైన్మెంట్లో మార్పు కోసం జిల్లా కలెక్టరేట్ ముందు మహాధర్నా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. అయితే ధర్నాకు అనుమతి లేదని భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. ధర్నా కోసం ఏర్పాటు చేసిన టెంట్లు, కుర్చీలను తొలగించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా ఎవరూ ర్యాలీలు, ధర్నాలు చేయవద్దని డీసీపీ సూచించారు. ధర్నాకాలు ఇవ్వడం జరిగింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర. దానికి ఎటువంటి పర్మిషన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇష్యూ చేయబడలేదు. సో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, పర్మిషన్ లేకుండా ప్రొటెస్ట్ పార్టిసిపేట్ చేయొద్దు. సో దానికి సంబంధించి మేము పోలీస్ సైడ్ నుంచి కూడా మేము ఏదైతే బందోబస్తు రిక్వైర్డ్ బందోబస్తు ఉందో అది పెట్టుకుంటున్నాం. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల చైతన్య ర్యాలీ చేపట్టారు. ఖమ్మం జిల్లాలో కళాశాల విద్యార్థులు, ఉద్యోగులు జిల్లా పరిషత్ నుంచి పాత బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ తీశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కలెక్టర్ హనుమంతరావు, అధికారులు, విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ప్రధాన రహదారి మీదుగా వినాయక్ చౌరస్తా వరకు ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు దేశభక్తిని చాటారు. రేపు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులు జాతీయ జెండా విశిష్టతను తెలియజేస్తూ 250 మీటర్ల పొడవైన జెండాతో ప్రదర్శన నిర్వహించారు. మదర్ తెరిస్సా చారిటబుల్ ట్రస్ట్, ట్రాఫిక్ పోలీస్, పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన చేపట్టారు. విద్యార్థులంతా దారి పొడవునా జై జవాన్, జై కిసాన్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచార్ మున్సిపాలిటీలో హైడ్రా అధికారులు కూల్చివేత చేపట్టారు. నారపల్లిలోని దివ్యనగర్ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల ప్రహరీని భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. నల్లమల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు ఫిర్యాదులు రావడంతో ఈ నెల 12న హైడ్రా కమిషనర్ రంగనాథ్ దివ్యనగర్ను సందర్శించారు. సర్వే చేసి ప్రభుత్వ స్థలంలో ప్రహరీ నిర్మించాలని గుర్తించిన అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. అమీన్పూర్ మున్సిపాలిటీలో ఆక్రమణలపై సమగ్ర సర్వేకు హైడ్రా సిద్దమైంది. మున్సిపాలిటీలోని ఆయా కాలనీల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న క్రమంలో సమగ్ర సర్వే చేయాలని కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. తమ కాలనీలోని పార్కులు, రహదారులతో పాటు కొన్ని ప్లాట్లను గోల్డెన్ కీ వెంచర్స్ సంస్థ ఆక్రమించుకుంటుందని వెంకటరమణ కాలనీ వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్పందించిన హైడ్రా అధికారులు వెంకటరమణ కాలనీలోని సర్వే నంబర్ 152, 153లోని పార్కులు, రహదారులను గోల్డెన్ కీ వెంచర్స్ కబ్జా చేసినట్లు నిర్ధారించారు. ఈ విషయంపై మరింత లోతుగా సర్వే చేయాలని కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. వెంకటరమణ కాలనీతో పాటు సమీప కాలనీల నుంచి కూడా హైడ్రాకు ఫిర్యాదులు వస్తుండటంతో సర్వే ఆఫ్ ఇండియా, ఏడీ సర్వే సంయుక్తంగా జాయింట్ సర్వే చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అమీన్పూర్ మున్సిపాలిటీలోని ఆర్టీసీ కాలనీ, రంగారావు వెంచర్ కాలనీ వాసులు కూడా ఏమైనా కబ్జాలుంటే ఫిర్యాదు చేయాలని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని రంగనాథ్ సూచించారు. కిడ్నీ రాకెట్ కు సంబంధించి వివరాలను పోలీసులు వెల్లడిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మా పోలీస్ వెళ్ళి సర్చ్ చేసినప్పుడు దాంట్లో ఒక 4 ఇద్దరు డోనర్స్, దెన్ 2 పేషెంట్స్, రిసిపెంట్స్ ఉన్నటువంటి పేషెంట్స్ కూడా ఉండడం జరిగింది. 4 ఉన్నారు. వాళ్ళను క్వశ్చన్ చేయడం వల్ల ఇక్కడ ఈ యాక్టివిటీ జరుగుతుంది అనేది మనకు అర్థమైంది. ఇందులో నసీన్ బాను, ఫిర్దోస్ వీళ్ళిద్దరు డోనర్స్. అలానే రాజశేఖర్, భరత్ ప్రభ వీళ్ళిద్దరేమో రెసిపెంట్ గా ఉన్నారు. రాజశేఖర్ అనే అతను ఒక అడ్వకేట్, ప్రభా అనే లేడీ హౌస్ వైఫ్ ఆఫ్ సమ్ బిజినెస్ మ్యాన్. సో ఈ 4 వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు యాక్టివిటీ ఇలా ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది అని తెలిసిన తర్వాత ఈ అల్కానంద
హాస్పిటల్ రిలేటెడ్ ఎవరైతే దాన్ని రన్ చేస్తున్నారో, ఓనర్ ఎవరున్నారు, ఏ హాస్పిటల్లో ఆపరేషన్ ఎవరు చేస్తున్నారు అనే దాని మీద మేము ఇన్వెస్టిగేషన్లో చేసినప్పుడు దీంట్లో సుమంత్ అనే అతను ఈ హాస్పిటల్ను ఇక్కడ రన్ చేస్తున్నారు, మేనేజింగ్ డైరెక్టర్గా అల్కానంద్ హాస్పిటల్. దీంట్లో డాక్టర్ అవినాష్ అనే అతను సర్జరీ ఇవి కండక్ట్ చేయడంలో మెయిన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అంటే బయట నుంచి ఇంక డాక్టర్స్ను తీసుకొని వచ్చి వేరే వాళ్ళతో కూడా ఈ సర్జరీస్ చేయిస్తున్నారు. ఇతను ఈ అల్కానంద్ హాస్పిటల్లో రాకముందు హైదరాబాద్లో 2022లో జనని హాస్పిటల్, లేటర్ ఆన్ అరుణ హాస్పిటల్ అని 2 హాస్పిటల్స్ను రన్ చేశారు. ఇతను చైనాలో ఈ అవినాష్ అతను చైనాలో ఆయన బేసిక్ మెడిసిన్ చేశారు. దాని తర్వాత డిప్లొమా ఇన్ సర్జరీ పూణేలో చేశారు. అలానే ఈ సుమంత్, డాక్టర్ సుమంత్, ఈయన ఎస్ట్వైల్ యుఎస్ఎస్ఆర్లో ఉన్నటువంటి ఒక కంట్రీలో, కిర్గిస్తాన్ లాంటి కంట్రీలో అతను మెడికల్ కోర్సు పర్సూ చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఆపరేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 22లో పెట్టినటువంటి హాస్పిటల్ నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఇతను మరి యాక్టివిటీలో ఉన్నారా అనేది మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని మనము ఈజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. బట్ ఇక్కడ చేసినటువంటి అల్కానంద్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్లో అబౌట్ 20 సర్జరీస్ ఇక్కడ చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. దీంట్లో మనము అపార్ట్ ఫ్రమ్ బిఎన్ఎస్ఎస్లో తో పాటు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ ప్రకారం కూడా వీళ్ళ మీద మనము ప్రాసిక్యూట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం అరెస్ట్ చేసిన అక్యూజ్లు ఎవరంటే డాక్టర్ అవినాష్, డాక్టర్ సుమంత్, ప్రదీప్, మిశ్రా, గోపి, మెడికల్ అసిస్టెంట్స్గా ఉన్నటువంటి ఇంకా 4 వ్యక్తులు, రవీందర్, హరీష్, సాయి. ఈ మొత్తం 9 మంది నేరస్తులు ఇప్పటివరకు మనం అరెస్ట్ చేయడం జరిగింది.